హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇంక ఈ కాజు పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక 1/2 కిలో పన్నీర్ క్యూబ్స్ అనేవి కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకొని అయితే ఇలా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా పన్నీర్ అనేది ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకోండి, అప్పుడు పన్నీర్కి ఉన్న స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు దాంట్లో ఒక గుప్పెడైతే జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ మినిమం అయితే ఒక గుప్పెడు వేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి, అండ్ 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం వల్ల పన్నీర్ కర్రీకి మంచి కలర్ వస్తుందండి. హోటల్స్ లో తింటే ఎంత కలర్ వస్తుందో అంతే ఉంటుంది సేమ్. ఇంకో 1 స్పూన్ ఏమో నార్మల్ చిల్లీ పౌడర్ వేసాను. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ యూజ్ చేశాను. ఇంకో 1 స్పూన్ ఏమో గరం మసాలా యూజ్ చేశాను. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ ఏమో ఇక్కడ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ నచ్చిన వాళ్ళు ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్కి జీడిపప్పుకి మనం వేసిన మసాలాస్ అన్ని బాగా పట్టించాలండి. ఒక్కసారి అయితే లైట్గా అలా మిక్స్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎగరేసేయండి. ఇలా ఎగరేసి వేయటం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది ఇరిగిపోకుండా ఉంటుందండి. కొన్ని పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అందుకోసం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. ఇది నానేలోపే మనం అయితే ఇక్కడ కొన్ని కట్ చేసుకోవాలండి. అవి ఎలా కట్ చేసుకోవాలంటే ఒక 3 ఉల్లిపాయలు అనేవి పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఒక 3 టమాటాలు కూడా వాష్ చేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నాను. మందంగా ఉండే బాండి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే పన్నీర్ కర్రీ అనేది ఉడికేటప్పుడు ఎక్కడో అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీలకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి ఈ పన్నీర్ జీడిపప్పు అనేవి, అవి ఏంటంటే మనం ఏం ఆయిల్ వేయకుండా డైరెక్ట్ గా ప్యాన్ లో వేసేసి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, జస్ట్ పన్నీర్ అనేది వేడి పడే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే. అంటే ఒక 2 మినిట్స్. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ పన్నీర్ అనేది గట్టి పడుతుందండి. నేను పన్నీర్ అనేది వేడి పడే వరకే ఇలా ఫ్రై చేసేసుకొని అదే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. లాస్ట్ లో ఇది వేసుకున్నామండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 3 స్పూన్స్ అన్నా లేకపోతే 4 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 3 లవంగాలు వేసుకున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. మీ దగ్గర చాపర్ లేనట్టయితే మిక్సీ పట్టేసుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం పలుగ్గా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుందండి. ఆర్ఎల్స్ హ్యాండ్తో ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీరు ఉల్లిపాయ అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత మంచి గ్రేవీ వస్తుందండి. మరి పేస్ట్ చేసేస్తే ఉల్లిపాయ అనేది మళ్ళీ మనకి పన్నీర్ కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. మళ్ళీ చెప్తున్నానండి, ఉల్లిపాయ అనేది మంచిగా అయితే వేగిపోయి పింకిష్ కలర్ రావాలండి. ఉల్లిపాయ అనేది అప్పటి వరకు అయితే వేపుకున్నాం. గోల్డెన్ కలర్ కాదండి, జస్ట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి ఉల్లిపాయ అనేది మంచిగా పింకిష్ కలర్ వచ్చి వేగిపోయింది, అండ్ ఉల్లిపాయ కూడా మెత్తబడిపోయింది. ఇలా ఉల్లిపాయ అనేది మెత్తబడిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ అనేది, ఆ టమాటా పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనకి మంచి కలర్ కూడా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి టమాటా వేగటానికి, సో మూత పెట్టేసుకొని టమాటా అనేది మంచిగా ఆయిల్ తేలే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గేలోపే మనం దీనికి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇంట్లోనే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో 1 ఇంచ్ అల్లం అనేది పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. 1 ఇంచ్ అల్లం మీద పర్ఫెక్ట్ గా సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ వేయకండి. మళ్ళీ అల్లం ఘాటు అనేది ఎక్కువ అయిపోతుంది కర్రీకి, ఎందుకంటే ఈ కర్రీ అనేది కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఒక 7 ఏమో వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకున్నాను. ఒక 6 ఏమో ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి లేని వాళ్ళు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు, బట్ ఎండుమిర్చి వేసుకుంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఒక గుప్పెడు అయితే మళ్ళీ జీడిపప్పు వేసుకున్నానండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి థిక్ గ్రేవీ వస్తుంది. ఒక 2 స్పూన్స్ ఏమో మీగడ పెరుగు వేసుకున్నానండి. మీగడ పెరుగు లేని వాళ్ళు నార్మల్ పెరుగు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనకి పెరుగు వేసాం కాబట్టి వాటర్ అవసరం లేదండి, ఆ పెరుగుతోనే మనకి ఫైన్ పేస్ట్ అయిపోతుంది. మీగడలాగా ఉండాలండి పేస్ట్ అనేది, అలా అయితే వేసుకొని ఎక్కడ పలుకు ఉండకూడదు. ఈ లోపు మనకి చూడండి లైట్ గా కొంచెం మగ్గిపోయింది టమాటా అనేది, ఇంకొంచెం మగ్గాలి మనకి టమాటా. సో ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నానండి. మళ్ళీ మూత పెట్టేసుకొని పైకి కొంచెం ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. మనకి టమాటా అనేది ఎంత బాగా మగ్గితే కర్రీకి అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఇలా పైకి ఆయిల్ రావాలి. ఆయిల్ వచ్చేసి టమాటా అనేది దగ్గర పడిపోవాలి. చూడండి ఇలా ఉండాలి.
కన్సిస్టెన్సీ అనేది. అందుకే చెప్పానండి, మందంగా ఉండే బాండి పెట్టుకొని రెసిపీ చేయండి, అప్పుడే మీకు ఎక్కడ అడుగంటుకొని ఉంటుంది. స్టీల్ పాత్రలో అయితే అసలు కొంచెం స్కిప్ చేయండి చేయటం కోసం, ఎందుకంటే స్టీల్ పాత్ర అనేది త్వరగా హీట్ అయిపోతుంది కదా, అందుకోసం. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసాను. చూడండి మనకి వేగినట్టు అర్థమైపోతుంది. టమాటా ఇలా తిప్పుతుంటే గ్రేవీ అనేది దగ్గరికి ఇలా గంటతో వచ్చేస్తుంది, అలా రావాలి. చూసారు కదా, ఇలా వచ్చేసిన తర్వాత దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది డైరెక్ట్గా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం ఈ పేస్ట్ కూడా కొంచెం ఉడికించుకోవాలి టమాటాల్లో. చూసారు కదండి, ఇంత పల్చగా ఉండాలి అండ్ ఇంత థిక్ గ్రేవీలాగా ఉండాలి. వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి ఇప్పుడే, వాటర్ మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలండి ఇది, ఎందుకంటే దీనికి ఉన్న పచ్చి స్మెల్ అంతా పోవాలి. ఎండుమిర్చి కూడా వేసాం కదా, కొంచెం మనం ఫైన్ పేస్ట్ చేసి వేసాం కాబట్టి త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. త్వరగా మూత తీసేసి చూసుకోండి, అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఈ పేస్ట్ కూడా బాగా వేగిపోయి మనకి గంటతో పాటు వచ్చేసేయాలండి, అలా అయితే వేపుకోవాలి. ఇందాక టమాటా వేగింది కదా, సేమ్ అంతే వేగాలి ఈ పేస్ట్ కూడా, పైకి ఆయిల్ తేలే వరకు. మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకొని 2 మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ ఉండండి. చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో, పైకి ఇలా ఆయిల్ వచ్చేసింది, అలా అయితే వేపుకోండి. చూడండి ఇలా తిప్పుతుంటే మనకి గ్రేవీ అనేది గంటతో పాటు వచ్చేస్తుంది, అలా రావాలి. ఇలా వస్తేనే టేస్టీగా ఉంటుందండి, మనకి గ్రేవీ అనేది ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా. చూడండి ఇలా ఉండాలి థిక్ గ్రేవీగా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకోవాలండి, అండ్ 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో పన్నీర్కి అయితే మెజర్మెంట్స్ చెప్పానండి, మీరు కనుక ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నట్టయితే దీనికి డబుల్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఏమో పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. ఈ ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అనేది అది గ్రేవీకి కొంచెం అలా తిప్పుకోండి, పట్టించండి. ఇలా మిక్స్ చేసేసారు కదా, ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీకి కొంచెం అయితే కింద ఉండే ఉంటుంది కదా పేస్ట్ అనేది, దాంట్లో ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇక్కడ ఈ పన్నీర్ కర్రీకి ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి, పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు, నార్మల్గా సెమీ గ్రేవీగా కావాలంటే సెమీ గ్రేవీగా చేసుకోవచ్చు. నేను మరీ పల్చగా అయితే చేయట్లేదండి, కొంచెం సెమీ గ్రేవీగా చేస్తున్నాను. అందుకే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ అయితే వాటర్ మిక్సీ జార్లో పోసుకొని ఇలా అయితే కొంచెం క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ అయితే పోసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కొంచెం పల్చగా కావాలనుకున్నట్టయితే. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం మగ్గించుకోవాలండి, అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చెప్పాను కదండి, ఈ పన్నీర్ కర్రీ అనేది మనం ఎంత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి అంత మంచి రిజల్ట్ వస్తుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి వాటర్ వేసిన తర్వాత మూత తీసుకొని. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసాను కదా, మనకి ఇలా బబుల్స్గా వస్తుందండి వాటర్ వేసిన తర్వాత. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే 1/2 స్పూన్ కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతి పౌడర్ ఉందండి నా దగ్గర, ఆ పౌడర్ వేసుకున్నాను. ఒక 2 అయితే పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసాను ఇక్కడ. వేసేసి ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి పన్నీర్ అండ్ కాజు అనేది, ఆ కాజు కూడా వేసేయండి దీంట్లో. వేసేసుకొని కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇంక ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఉప్పు కారాలు కావాలనుకున్నట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసాను. ఇంకా మిక్స్ చేసేసి నాకు కొంచెం కారం తగ్గింది అనిపించిందండి, అందుకే ఇంకో 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, అది వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది కర్రీకి. ఒక్కసారి అయితే మిక్స్ చేసేసాను. మీకు ఏదైనా ప్రొడక్ట్స్ కావాలి దీనికి రిలేటెడ్ అనుకుంటే అయితే ఆ కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ప్రొడక్ట్స్ అని మనకి లింక్ ఇస్తాను కింద. ఇలా అయితే ఉడుకుతుంది చూసారా అండి, కారం వేసిన తర్వాత అలా ఉడుకుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ ఏమో ఇక్కడ బటర్ వేసుకున్నానండి. బటర్ లేని వాళ్ళు 1 స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బటర్ వేసుకోవటం వల్ల మనకి హోటల్స్లో తింటే ఎంత మంచి అరోమా వస్తుందో సేమ్ అంతే ఉంటుందండి. బటర్ వేసిన తర్వాత కొంచెం అలా మూత పెట్టేసుకోండి, ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవడం వల్ల బటర్ అనేది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచి అరోమా వస్తుంది మూత తీసిన తర్వాత. చూడండి ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. గ్రేవీ అనేది కొంచెం అలా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి, అప్పుడు ఏంటంటే తినేటప్పటికి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి, మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం పల్చగానే దించేసుకోండి. ఆయిల్ తేలిన తర్వాత ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి, అంతే అండి. టేస్టీ కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, హోటల్లో తింటే మీకు ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా అంతకన్నా టేస్టీగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్ అనేది, చేయటం మాత్రం కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి, అంతే. ఇంకా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఒక్కసారి అయితే ఇలా హోటల్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.